చాలామంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలామంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకెవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు కూడా అన్నారు. ఎస్, కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయించి ఏమీ అనుకోవద్దు. సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికి కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో ఆపండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడగర్పణముగా వింసున్ మహామూర్ఖుడు. ఇతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం. వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతమని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందపు ఉపాధ్యాయుడు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా. ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి నలుగురు గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావో చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకున్నాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి, నాటకాలండి ఇవన్నీ. అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో, దైవభక్తితో మీరు, నేను, ఈవిడ ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా. జిడి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని, అదని ఇదని, ఏదో సంస్థలు పెట్టమని, ఆధ్యాత్మిక సంస్థలని, ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని, సంసారాన్ని, సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు.
కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా, ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు, మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది నన్ను అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలిబాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచన రాకూడదంటే అలాగా. అంచేత పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడం ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేను ఏం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేమిటి ఒక్కసారి ఆలోచించింది. సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను, మీకంటే ముందు తాగుతున్నాను, ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా, అంతే. ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏముంది, కావాలంటే శ్లోకాన్ని నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాం, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాం. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు, ఇంకా ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేడు. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఎవడూ మారడం, మనకు శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయినందుకు 10:30కి ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్, వేస్ట్ వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టంగా. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలేదు. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది, అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30 ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పాడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది, సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటిచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి
నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను, కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సిందంటే తయారవుతాం. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, మిమ్మల్ని గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావండి అడగండి. ఏమండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం అంతే. పెట్టేస్తే ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులతో ఉండాల్సింది. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళు బట్టి, కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. తర్వాత పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను, రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ, 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అండి. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు, ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మన మీద గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేనే చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, 2సారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మసత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు, వీరేదో అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు. ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా ఇలా, చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు, అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా, మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో, పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు.
ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉండేది ఎప్పటికప్పుడు. నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్ చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్క. అయిపోయిందంటే 2:30కి లేస్తాను సరిగ్గా. లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మా లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే. లోకం అలా ఆలోచిస్తుంది సార్. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటాయి. ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు. అది బయటికే లోపల మంచి కనపడతాడు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదిలో మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది దానికో బతకనేడు కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉండను. అసలు కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు. చాలా మెత్తటి మనిషి లోపల. కానీ ఖచ్చితంగా ఉంటాను. ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో 1/2 గంట ముందు తినచ్చు కదా అంటే, ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను. అంటే అది కఠినమే కదా అవుతుంది. అది ఆవిడ అలవాటు పడిన దానిపైగా అది మంచిదని వాళ్ళకి తెలుస్తుంది కదా. 2:30కి లేచి గూళ్ళు దొరుకుతాను. మొమెంటోలమ్మా, మరి మీరు అందరూ ఇచ్చినవి ఏం చేసుకోవాలి? హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే నేను కొనుక్కున్నా. మొమెంటోలకి 2 లక్షలు అయింది. అది ఎవరిస్తారు? కబోర్డులు నీట్గా క్లీన్ చేసుకుని పెడతారు. నేను శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి దులిపి, అది నెలకోసారి లెక్కాలి. ఒక గూడు దులిపామంటే మళ్ళీ నెలకు దొరకాలి. ఒక కాగితం రాసుకుని పెట్టుకుంటారు, తుడిచిన తేదీ. ఈవేళ దులిపేరనుకో, ఈవేళ తేదీ వేస్తారు. ఆ గూళ్ళో తుడిచిన తేదీ అని ఎర్రసెరతో రాసి ఆ తేదీ నా నెల ఇంకుతో రాస్తాను, అక్కడ పెడతాను ఆ గూళ్ళో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అసలు ఈ మధ్య తుడిచినట్లేదు అనిపిస్తే ఆ తేదీ చూస్తారు, బాబాయ్ నెల దాటిపోయి చూడవాలి అని వెంటనే చేస్తాను. గుర్తు కోసం అది. ప్రక్కన స్వచ్ఛ భారత్. అప్పుడు సరిగ్గా 2:45 అయ్యాక ఉత్తరాలు అవి రాస్తాం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఉత్తరాలు రాస్తాం. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంక ఊరికే నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేం లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాం. పోస్ట్ కార్డులు అయితే సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాం. అంతేకాదు 3 మంది కవులు పుస్తకాలు పంపిస్తారు, రచయితలు పుస్తకాలు పంపిస్తారు. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. ఆలస్యం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, నెల పట్టదు. అక్కడ ఒక పద్ధతిగా ఉంటాయి. 2:45 నుంచి 3:30 వరకు ఆ పని చేస్తాను, 45 నిమిషాలు. ముందు ఉత్తరాలు రాయడం, తర్వాత పుస్తకాలకు అభిప్రాయాలు రాయడం, తర్వాత ఇంకో పని ఏంటంటే నాకు ఉపయోగపడేది, లోకానికి ఉపయోగపడేది చెబుతున్నాను. ఏ పుస్తకం చదివినా సరే నేను చదివేటప్పుడే పెన్ను దగ్గర ఉంటుంది. పెన్ను దగ్గర లేకుండా నేను చదవను. ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎంతవరకు చదివామో తెలియడానికి ఒక కాగితం పెట్టుకుంటాను. ఎంతవరకు అని రాసి, అతి ముఖ్యం అని రాసి ఇంకో కాగితం పెట్టుకుంటాను. ఈ చదువుతున్నప్పుడు ముఖ్యమైన శ్లోకాలు, పద్యాలు, విషయాలు ఏమన్నా వస్తే వాటిని ఆ పుస్తకానికి వెనకాల తెలకైతే ఒకటైనా ఉంటుంది కదా కనీసం, అతి ముఖ్యం అని రాసి ఆ పేజీ నెంబర్ అక్కడ వేసి అందులో ఏముంది, దాంపత్యం గురించి ఉందా, 17వ పేజీ దాంప అంటే దాంపత్యమే అనేది సంకేతం. రోజు ఈ మళ్ళీ మర్నాడు అరగంటకో గంటకో ఈ పుస్తకం చదువుతాం కదా అదే సమయానికి. అప్పుడు ఈ ముందు రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు 4 చదివి అప్పుడు ఈ పుస్తకం మళ్ళీ చదువుతాం. అప్పుడు అతి ముఖ్యమైన మనస్సులో అలా ఆవృతవుతుంటే గుర్తుండగా ఏమవుతాయేమో ధారణ రహస్యం ఇది. ఇదేదో అకస్మాత్తుగా వస్తుంది అంటే నమస్కారం, నేనేం చెప్పను.
మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయాలి? కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది. కృషి చేయాలి, చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. మొత్తం 1000 పద్యాలు అప్పగించినా 1,00,000 పద్యాలు అప్పగించినా నేను ఇలాగే అప్పగించాను. ఒక సాధన చేశాను. దానికి దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదమ్మా. అసలు ఆ స్ఫురణే దైవానుగ్రహం. మనం వినియోగించుకుంటున్న శక్తి అంతా దైవానుగ్రహం. అంచేత మనం ధారణ కాదు, ఊపిరి పీల్చినా దైవానుగ్రహంతోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకం కాదు. పురుష ప్రయత్నం ఎప్పుడు దైవానుగ్రహానికి వ్యతిరేకం కాదు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మనం దాన్ని వినియోగించుకోవాలి. ఈ కృషి ద్వారా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఉత్తరాలు రాయడం, పుస్తకాలకు అభిప్రాయాలు కూడా అయిపోతే ఇంకా సమయం ఉంటే ఈ అతి ముఖ్యమైనవి వేరే ఓ డైరీలో ఎక్కిస్తాను. అలా ఎక్కించినవి ఇప్పుడు నా దగ్గర 6 డైరీలు ఉన్నాయి. ఆ ఎక్కించిన విషయాలు ఒక 2000 పైగా ఉన్నాయి. పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు, లేదా లోకజ్ఞాన విషయాలు, నాకు తెలియని విషయం ఏదైనా సరే. ఇటీవల ఏదో రేపు 14వ తారీఖు చంద్రయాన్ గురించి ఏదో జరుగుతుంది కదా, మన వాళ్ళు పంపిస్తారు. చంద్రుడి గురించిన విశేషాలన్నీ ఈనాడు దినపత్రికలో వస్తున్నాయి. నేను అవి నోట్ చేసుకుంటున్నాను, కొన్ని ముఖ్యమైన విషయాలు నా డైరీలో. నాకు తెలియదు, అది తెలియని రాసుకుని మనం తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుంది కదా ప్రసంగం పక్కనట్టండి. నాకు ముందు జ్ఞానం ఖచ్చితంగా రాసుకుంటాను. పేపర్ కత్తిరించి పెట్టుకుంటాను అవసరమైతే. ఆ పని చేస్తాను 3:30 వరకు. 3:30 నుంచి 4:30 వరకు తెలుగు సాహిత్యం చదువుతాను. 4:30 ఖచ్చితంగా టీతో పాటు ఏమైనా ఆవిడకి దయ ఉంటే పంట కింద కరకర కాస్త ఏదో శనగలో, పెసలో, వేరుశెనగ గింజలో ఏవో ఒకటి వేయించి అక్కడ పెడుతుంది. తినండి గురువు గారు, కష్టపడ్డారు. ఆవిడ కూడా కూర్చుంటుంది అక్కడ. అప్పుడు కాసేపు ఆ టీ తాగుతూ ఇవి తింటూ అరగంట ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుంటాం. బయట ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి ఇంట్లో నేను మాట్లాడను. అప్పుడు చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటాను, అవసరమైతే మాట్లాడతాను దానికి. ఇప్పుడు ఎవరో వస్తే నేను మాట్లాడడం ఎలాగో తప్పదమ్మా. సభలో తప్పదు, టీవీలో తప్పదు, ఇంట్లో కూడా ఎందుకు. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటాను, ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడండం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియదే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మాదేమో మా సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం, కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికి తెలియవు. నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ ఏనంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేం అనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అటు లేదు, తెలుసుకోవాలంటే అలాంటి సామెతలు వాడుతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మనం పని మనిషితో మాట్లాడినా తెలుసుకోవలసినవి ఉంటాయి, పెద్ద మనుషులతో ఎలాగో ఉంటాయి. అక్కడికి మనమే ఏదో జగద్గురువు అని, మిగిలిన వాళ్ళకి ఏమి రాదని, అసలు మనం వీళ్ళని అడగడం ఏమిటని అనుకోవలసిన పనే లేదు. నాకు తెలియకపోతే మా వాచ్మెన్ కూడా అడిగి విషయం తెలుసుకుంటాను. ఆ విషయం వాడు చెప్పాడనే విషయం బయటకు కూడా చెబుతాను. నాకేం భయం ఏం లేదు, అందులో మొహమాటం లేదు. అతను ఆ విషయంలో నాకు చెప్పాడు, తప్పే ఉంది, నాకు తెలియదు కదా అది. అలాగే ఉండి 4:30కి టీ దాకా 5 నుంచి 6 వరకు సంస్కృత సాహిత్యం చదువుతాం. అరగంట కొన్ని పుస్తకాలు గంట ఉంటాయి, పుస్తకాన్ని బట్టి ఉంటుంది, అది చదువుతాం. 6ంటికి ఖచ్చితంగా స్నానం, సంధ్యావందనం, జపం. 7 వరకు అంతే. అరగంట ప్రత్యేకంగా వెళ్ళి చోటు కూర్చుంటాను. సంధ్యావందనం కూడా అయిపోయాక కేవలం శివ పంచాక్షరి జపించుకుంటూ అలా అది ఒక్కోసారి అది మర్చిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు దయ, అది మనం ఏం చేయలేం. అది జపించడం వరకే మన పని. ఆ సమాధి స్థితితో ఏదో ఎప్పుడు వస్తున్నది ఆయన దయ, మనం ఏం చేయలేం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా తలుపు కూడా చిడత కూడా వేసేసి రోజుకు 3 గంటలు నాకు దూరం అయిపోతున్నారు. చిడత వేసానని చిడత వేయకపోతే దూరం కాదు. అంటే మనసులో ఏమనిపిస్తుంది సహజంగా, అంత వేసేసారంటే నేను వస్తే ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటుంది, అందుకోసం ఆ అనుబంధం అది అర్థం చేసుకుంటుంది. పైగా ఏముంటుందంటే ఎప్పుడైనా జపానికి ఎడుతున్నట్టు చేయండి, అదేమని కాపాడుతుంది. నిజమే కదా, అది కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? భగవంతుడు కాకపోతే కాపాడేవాడు ఎవరు? అంతటా ఉన్నది ఆయన, అందరినీ కాపాడవలసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని దారుణమైన పరిణామాలు జరిగినా, మనం ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఐక్యరాజ్యం తీర్మానం చేసినా బాగుపడుతుందని చెప్పలేం. కానీ భగవంతుడికి విజ్ఞప్తి చేస్తే బాగుపడుతుంది. ఎందుకంటే మూలం అది, మూలానికే వైద్యం చేయాలి. అంచేత నాకు కోపం వస్తే ఒకసారి ఇది నీది, మమ్మల్ని అంటే వీటి బాగు చేసుకోలేదమ్మా అనుకో అని అంత బెదిరించినట్టు కూడా నేను పద్యాలేదు. నీవా కనపడవెంత మొత్తుకొని మా అమ్మవారు ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు కదా. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి.
ఇప్పుడు కుటుంబంతోనూ లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే మొత్తం వదిలేసినా ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్నా ఇబ్బంది. రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది, వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగని వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్కు పదంపుజద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలించుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నువ్వు కనపడమమ్మా, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే అయినా నువ్వు చెప్పినట్టు చేసేస్తాం, మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం, దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుపు ఏడుస్తాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా, అది అమ్మవారు వాళ్ళు అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని తీరుగా మనిషితో మాట్లాడినట్టే. నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా, భవన్ నీరేజ నేత్రంబులన్ రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉండే అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది, ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను. అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30, 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి ఈ రోజుకి. అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చయినవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు అవి 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి, తేదీ వేసి, ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. ఇవాళ నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట, ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి, కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు, కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామందికి పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాళ్ళ పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు లేదు, మనం ఉంటే మనమే వేస్తాం, లేదు తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనం చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే అవి పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది. అది కూడా ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదాంటో మంచిది ఏదో పెడతాం. అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. అప్పుడు లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా,
అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి, ఏదైనా రాయాలనో పద్యం రాయాలనో ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలు 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి, అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9:30కి మళ్ళీ జపం చెడతేసే. 10ంటికి ఖచ్చితంగా మడి స్వచ్ఛ భారత్. ఓకే. 10 to 10:15. అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు కుర్చీలు హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. అక్కడ బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండాలి. మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపు ఉంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక అది ఉడవకూడదు తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పర్లేదు. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయవచ్చు. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికి అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా, అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు అటువంటి. ఎందుకు పగలు సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి? పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కలుస్తుంది. అందుకని చీకటి పడ్డాక ఊడవద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది. పగి ఇదేం పెద్ద మన మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది? అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 10:20. మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. అంటే అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడన్నా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకుంటే చెబుతాను, నేను చెప్పదలుచుకున్నదే చెబుతాను. మీ ఇష్టమైతే వినచ్చలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి ఇన్ని పైకి లేచి ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి దించుకుంటాడు, నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? సో ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెబుతాం, అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారు ఖచ్చితంగా ఉంది. ఇది అంటే ఇప్పుడు రాసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయక కానీ ఉంటుంది, రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకాయితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒకనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం, వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం.
అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు. అప్పుడు ఇలాగే ఉండేవాడు. ఓకే. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడి ఉన్నాను. ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు పనులు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. పర్టికులర్గా మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారేమన్నారు కానీ మనం అమ్మపోయి ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి మా నాన్నగారి పాదాలు. అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకుని 1 గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటంత శ్రద్ధ అవసరం అని, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, చూసుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. పోయిన ఒక సమయం, పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా, ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు, గుడెరుగు మీద కూర్చుని. అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలో అప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే, నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయం 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేసాను. ఇంకొక 10-12 ఉన్నాయి చదవాల్సినవి. అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి, క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా. అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలి వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానికి? టేబుల్ వెయిట్, పేపర్ వెయిట్ పెట్టిన దానికి, పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ వెయిట్ బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మనం బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోటికి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావైతే పరాయివైతే నేను చదవగలిగాను అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం? ఇది పెద్ద ఆదర్శం కాదా? ఎంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దానికి చేయగలుగుతా. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి. మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని? గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూస్తాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు, ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూశారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారన్నప్పుడు ఆవిడ్ని? అప్పుడు చెబుతుంది, అడగండి. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే, ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతుని వదలను అంటే నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే మీరు క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అందుకే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా. వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్న రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్నవాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన 2-3 చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం.
లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపరురాలు అంటారు, కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్లే ఇష్టపడతారు. పరిపాలన ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తారన్న. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో ఊహించడం. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్నవాడు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనసులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా ఎప్పుడైనా మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈపయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కలుగుతాం. భారం తీరిపోతుంది. చెప్పేశాం, ఆవిడ చూసుకుంది. అలాగే మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని, దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దేవల్ల శుభ్రంగా ఉన్నాం. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో చాలా కంగారు కట్టలేదు. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టే 2 ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉంటాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా? ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయం ఉన్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా. ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు, సరిపోతుందా? ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ? అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు. మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయం. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను.
అనడంలో నా స్వార్థం ఏమిటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటారు. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి, కానీ నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిది చేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అసలు ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వద్దు, ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేరు, అవధానం వేరే విద్య. కానీ అవధానంలో ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్య. కానీ అది ప్రశ్న అడిగేయడానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు, అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరా, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే, ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాని బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవలసింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెబితే అందరూ బిందే పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం వల్ల నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు.
అది లక్ష్యం కాదు. ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహంలో, కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు, న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు, వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు సత్యదేవాయ నమః అంటాడు ఫోన్ చేయగానే. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు, ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి, సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశికల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు, అది ఎందుకు పాటించరు? పైగా ఇవి ఏమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైగా అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టిన నరసింహరావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య, అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాను దాని. ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు, అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళ్తాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెడుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనాన్ని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగం అయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భగవంతుని కథను ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. మరి ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి? ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహలే కావాలి. నందీశ్వరుని వదిలేసాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్లు, విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాం ఇవాళ? ఒక కారా? ఇంట్లో 2 మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంతా మారడానికి అన్న దేనికని. అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? కాదు కదా. ఏ పరిపాలకుడు ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు. కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి.
ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు, సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు, కందకలేని దొరద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. ఇది అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈవిడ జన సూర్యవంశమో చంద్రవంశమో పెరగకపోతే నష్టం ఏంటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం మా వంశం, ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా, నాకు అది కూడా ఉండదు దానికేనా అన్నారు. ఏమిటట అదేమన్నా సిద్ధాంతమా, రూలా? కొందరికి కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం అండి బాబు, స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం అని ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను. బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు, మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ళ ద్వారా వెళతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు దాన్ని. ఈ నీళ్లు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమంటే సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఏమిటంట. 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి బెటాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే, దోచేసి. ఇదేం ఆలోచన అండి? ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికతని? టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేను బొకాళ్ళు ఎప్పుడు అంటారు కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళ వాళ్ళు చేయాలి. నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టును కలిసి స్నానం చేయడం, సరిగంగ స్నానం. సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో గడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది. ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు. ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసులు మంచినీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధావి ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు. క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే, ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతాన యోగం లేదు, కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి అంత తాపత్రయపడతారు. ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని, వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదని, ఏంటి నస? ఇదే గణేష్ వదిలేయడం. అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి, అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది. చచ్చాకు చుట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పాము, భయాన్ని వదిలేదు. భయానికి సంకేతం పాము. ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు. పాము అన్న మాట విన్నా భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు, పల్లెటూళ్ళు,
పొలాలకు దగ్గరగా ఉండేవి. పాములు రాకపోతే ఏమొస్తాయి? అందుకని పాము చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మగవాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు. తాగినా తాకపోయినా సరే పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానవు. మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడ తాగిందేమో అది తాగలేదు. ఈ కబుర్లు చెప్పద్దు ఇక్కడ. శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించదు. విజ్ఞానం విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా, ఐన్స్టీను, ఎడిసన్, బల్బులు అన్నీ పని లేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉండడం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి. వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేసేవారు. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. యదాఖ్యేవేష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేనో తేల్చుకోవాలి. భయం వచ్చేస్తుంది అంటే వాడు నేను గెలవగలనా లేదా. అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా? వాడు గెలిచాడు, మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. దాన్ని అంత ఇదవసర పల్ల అసలు ఈ సెమీస్లో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతున్నారు మన దగ్గర. అంత తీవ్రంగా తీసుకోవాలి. యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది ఇది? ఇదే ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి, వాహన వ్యామోహం వదిలేయి, సంతాన వ్యామోహం వదిలేయి, భయం కూడా వదిలేయి. ఉన్నదంతా ఒకే శివుడు, ఒకే శివుడు, ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం. గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగితోస్య జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది, మహత్తరమైన వాటి కంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మ గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా. దాన్ని పట్టుకోవయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయ. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయ అవుతారు. అక్కడ 2 చిలకలు ఉంటాయి, గమనించండి. ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పి వాళ్ళిద్దరూ మాయమయ్యారు, గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. మంచులింగం 6 నెలల్లో ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు. అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణమతే నశ్యతే, పోతావు. దాని గురించి అంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం. మృతిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనొద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు. సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం. మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి? ఊరికే తాపత్రయపడిపోతున్నారు కానీ అలాగే అది లొల్లుకుందాం, ఇది లాక్కుందాం. ఏం చేసుకుంటారు లాక్కుని? ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి మీరు లేదు. శూన్యం అనకూడదు. శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది? ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాలి. సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు. అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు. సృష్టికి మూలం పూర్ణం. ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమర్నాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా. నివేదన దాంట్లో ఇదే రహస్యం. ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకున్నాం. ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం,
తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం అని తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం, అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత చూస్తే కష్టపడ్డాం. పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళే అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి, జ్ఞానం వస్తుంది. కానీ పుణ్యం రాదమ్మా, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది, ఇది మూర్ఖత్వం. పుణ్యం అంటే అదో మూట, ధాన్యపు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా? పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఒకటే సింపుల్ డిఫరెన్స్. పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఇనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించారు. ముందు తీయవయ్యా బాబంటారు. మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగా కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా? ముందు మనకి స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి. అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి? పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని? దానికోసం యాత్రలు చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం, దీనికి అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని? అది బంగారు సంఖ్యల, నేను కట్టిపారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత వరకు. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పట్టుకోవచ్చు అంటే పెట్టుకుంటాం, దానివల్ల ప్రయోజనం. అందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే. అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు. అసలు మీరు అన్నిటికీ అతీతమైన జ్ఞానమే పొందాలి. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానమే లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు ఇది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా. వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని? ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడో తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ. అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేబరం, ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పడుకున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కలగంటున్నాడు. వీడి కళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ. బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది కళ. నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఒప్పుకోలేనిది అదేమిటండి? కనపడుతోంది కదండి. కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు ఎవడు? కళ కూడా కనపడింది. కళ కన్నప్పుడు కనపడిందా లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా? బయటకు వచ్చాక కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం ₹1 దాచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఏడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏమిటి? భయంకరంగా ఉంటుంది. దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అని అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్యి రొట్టో ఏదో కాల్చేవాడు, గణప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్ట కట్టేసింది. దాన్ని తోముతాం కదా, తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాళ్ళు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసామనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతుంది. ఇట్ ఇస్ సైంటిఫిక్. పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇది ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. ఆస్తికుడు దేవుడిని నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా. అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే, తేడా ఏముంది ఇంకా? అంటే మామూలే, పుణ్యమైన మామూలే, పాపమైన మామూలే. అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగి తిరుగుతుంది. అంటే పునర్జన్మ శాస్త్రీయం. ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు.
నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన. నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థం. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి. ఎక్కడుందో గమనించి ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్. ఎక్కడ చోటు లేదు, నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది? గాల్లో తేలుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి. అదే జపం. అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడి జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు. ఇవి జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, అక్షతృతి వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి. హాయిగా ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది. అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి. కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే ఎలా తెలిసిపోతుంది? ఏం తెలిసిపోయింది అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే, కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం. నీకు ఏమీ నువ్వు కష్టపడకుండా, నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో ఓ చోటుకి వెళ్ళడం వల్ల, అక్కడ ఏదో మునగడం వల్ల, ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల, వారెవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి. ఇది దురాశ కాదా? నిజమేనండి. ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడా ఆయన, బోల్డు తపస్సు చేశాడా? అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావా కాళ్ళకి దండం పెట్టి? అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతి అండి. ఎందుకు ఆశిస్తున్నావు? అసలు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు. కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి, ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం. అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క. దీనికి రిలేటెడ్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మా ఫ్రెండు వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉంది. ఏంటంటే వాళ్ళ వారన్నట్ట బెంగళూరులో ఒక హోమం జరుగుతుంది, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, వెడితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే, ఈయన సరిగ్గా ఉద్యోగం చేయమను, ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పమను, ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పాలి కదా. భార్యకి ఎంత వస్తుందో చెప్పడు. అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీడి దగ్గర అప్పు తీసుకున్నాడు, అలా ఎంతమంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతుంది. ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును, ఒక పూజ మన పేరుని చేసేస్తాను, పుణ్యం వచ్చేస్తుందా? ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది. దాని బాధ అవునంటారా కాదంటారా? పక్కా ఆ ఇల్లాలకి నా నమస్కారం. చిన్నపిల్ల అయినా సరే అది ఆలోచించాల్సి, మనం చేసే పనులు మనం అప్పులు చేయకుండా భార్యాభర్త కూర్చొని ఆలోచించుకోవచ్చు. ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా, నాకు షష్టి పూర్తి అయిపోయింది. ఇప్పటికి లెక్క రాస్తుంది ప్రతిరోజు. ఆవిడకి నేను డబ్బు ఏదో ఇవ్వాలి కదా, అందుకని ఇస్తే 5,000 10,000 ఏదో అవసరాన్ని బట్టి అడుగుతాను. 1వ తారీఖు ఎక్కువ అడుగుతారు సహజంగా, మిగిలినప్పుడు కానీ లెక్క రాస్తున్నాను. పిల్లల ఫీజులు అంటే పర్వాలేదు, నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు అంటట. ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో అంటట. ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి అని అంటే 4 నెలలు ఒకసారి కట్టేద్దాం అంటట. అంటట కానీ ఎప్పటికీ ఇచ్చింది లేదు. ఈఎంఐ కష్టపడుతుంది. ఇంట్లో ఉంది, వచ్చే ఈవిని అడుగుతారు తలుపు కొట్టి, ఏం చెప్పుకోవాలి? అదే కదా, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఏమ్మా నీతో కలిసి ఉండట్లేదా, నీతో సంసారం చేయట్లేదా, తీసుకొచ్చిన డబ్బులు నీకు ఇవ్వలేదా అని అడుగుతారు. అనకూడని మాటలు అంటారు, వాళ్ళు భరించలేరు. చాలా బాధ్యతారాహిత్యం అది. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి, అబద్ధాలు ఇంకో చోట ఉన్నాయి, మాయలు ఇంకో చోట ఉన్నాయి, మన లోపాలు మనకున్నాయి. అవి సవరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను, అదేదో చేస్తాను, ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది. కాశీ తిరుగుతారు, రామేశ్వరం తిరుగుతారు, ఇంటికి వచ్చి అత్త కోళ్ళు దెబ్బలాడుకుంటారు. ఏమిటి ఉపయోగం? మళ్ళీ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారన్న చోట ఇద్దరికి గొడవే. ఇంకెందుకు అది చేయాలి. నేను గమనిస్తున్నది ఏమిటంటే, ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటేనండి, ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చిందండి. నిజమేనండి మీరు చెప్పింది ఏదో అనుకున్నాను, కానీ అది చాలాసార్లు
అప్పుడు ఏమవుతుందా, అది ఫలితాన్ని ఇస్తుంది, ఈ చేతుల ఫలితం అంటే. ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను నేను. ఆవిడ స్వభావంలో ఓ ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు, వెంటనే చేయకపోవచ్చు కూడా. కానీ 24 గంటల్లో నాకు అది జరిగిపోతుంది, అది తెలుసు. చూడండి ఆలోచిస్తుంది మనిషి, ఎంత నమ్మకం. ఎందుకు చెప్తాడు, పని లేకుండా చెప్పడు కదా ఆయన, అంత చదువుకున్న ఆయన, అందరూ గౌరవిస్తున్నారు, చేతులు అది చేస్తే బాగుంటుంది, ఏం నష్టం అని మారిపోతుంది అక్కడ. నాకు కావాల్సింది మార్పే కదా, అది నష్టం మార్పే కదా. వెంటనే చేయాల్సిన పని అంటే ఒకసారి కుదురు ఆవిడ చెప్పినా నేను చేయను వెంటనే. అలా సర్దుకుని చేసిన ఉన్నాయి చెప్తే ఒక్కోసారి సార్ నేను ఒకసారి అంటే వెంటనే ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను. ముందు ఒప్పుకోరు, ఒప్పుకోను. అసలు చెప్పొద్దు అంటారు. ఉంటే ఎంతో వస్తుంది కదా, కొంచెం అహం ఉంటుంది కదా, ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాలే అంటాను. కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు, ఏదో అది అనవసరం అనుకున్నాను, లేదా చేదస్తాం అనుకున్నాను. అయితే కాసేపటికి అది ఎందుకు అర్థం అవుతుంది, ఓ ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను, ఆల్వేస్ రైట్ అంటుంది. అంతే అది సరిపోయింది. పని జరగడం కదా కావాల్సింది, అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది, నేను ఒప్పుకోను కదా. అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మన ఆలోచనలు అలాగే అట్టుపెట్టుకుని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమమ్మా, రాముడు పడ్డాడు కష్టాలు, కృష్ణుడు పడ్డాడు కష్టాలు, వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు. అందుకోసం లేరండి వాళ్ళు, మన కష్టాలతో వాడికి సంబంధం లేదు. రామావతారం ద్వారా, కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి. అందుకని వాళ్ళ కాళ్ళ మీద పడి కష్టాలు పోగొట్టమని కోరడం ఏంటి? రాముడు ఏమంటాడు, నేను పడిన కష్టాలు కూడా పోగొడతాడు అంటాడు. ఆయన వాడు ఆవిడ కనపడకపోతే ఏడాది పాటు వెతుక్కున్నాడు, ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే.